రియాలిటీ తెలుస్తుంది. మన భారతదేశంతో చాలా కుట్రలు పన్నారు. ఆ రియాలిటీ అది ఎక్స్పోజ్ చేశారు ఇవాళ మూవీలో. సంభాజీ మహారాజ్కి ఎలా టార్చర్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేశారు ఈ మూవీలో. చాలా బాధ అనిపించింది, చాలా ఎమోషనల్ అయినాము. వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ త్యాగాలు ఇలాగే పోవు. హైందవీ స్వరాజ్ అంటే హిందువుల రాజ్యం. శివాజీ మహారాజా కళ కన్నాడు. అదే కళని మేమందరము ముంగడ తీసుకుపోయి ఒకరోజు హైందవీ స్వరాజ్ అనే కళ నెరవేరుస్తామని మేము ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాము. జై భవానీ, జై భవానీ, జై భవానీ. హిందూ రాష్ట్ర యాక్టర్స్ చాలా బాగుందండి. వాళ్ళు ఫుల్ లైఫ్ యాక్టింగ్లో పెట్టేశారు. ఫుల్ ఎవ్రీథింగ్ ఎమోషనల్లీ, సెంటిమెంటల్లీ 100%, మోర్ దెన్ 100% వాళ్ళు ఎఫర్ట్స్ చేశారు. Every character has played a very vital role, important role. They have given life to the movie. ఎక్సలెంట్ మూవీ అండి. సార్ ఆ కాలంలో పరిస్థితులని ఎలా చూపించారు, శివాజీ గారు ఎలా ఎదుర్కొన్నారు? ఇంకా చాలా చూపించలేదండి, చాలా చూపించలేదు. ఇంకా చాలా వర్స్ట్ ఉండే హిస్టరీ, దాంట్లో ఒక 60% చూపించారు మా ప్రకారంగా. ఎందుకంటే మేము బుక్స్లో చదివాను, అది కొంతవరకు అది దాచేశారు అనమాట. అయినా సరే వీఆర్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ వాళ్ళ సొసైటీలో ఇవాళ వచ్చింది, అందరికీ తెలిసింది. ఈరోజు రియాలిటీ తెలిసింది, ముఘల్స్ రియాలిటీ అనేది ఇవాళ తెలిసింది మనకు. సార్ ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అవుతుంది అంటారు? 100% అవుతుందండి. కాలేదంటే కూడా పర్వాలేదండి, మేము హిట్ చేసేసాం దానికి అంతే. ఇట్ ఈస్ ఆల్రెడీ హిట్, ఇట్ ఈస్ ఆల్రెడీ హిట్, ఇట్స్ సూపర్ హిట్. ఏంటంటే 100% సూట్ అయ్యారు. మోర్ దెన్ 100%. He has lived his character. He has played, acted beyond his character. He has 100% fitted into the character. సార్ ఓన్లీ హిందీలోనే తీస్తారు కదా, వేరే లాంగ్వేజ్ లో చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అంటే డబ్బింగ్ చేసేది అట్లీస్ట్ తమిళ్లో, తెలుగులో, మలయాళంలో, ఆల్ లాంగ్వేజెస్లో చేయడం బాగుంటుండే. త్రూఅవుట్ ఇండియా అది రీచ్ అవుతుండే. అవునండి, అది ఆ స్ట్రాటజీ వాళ్ళు ఎందుకో మిస్ అయింది అది. కానీ పర్వాలేదండి. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ కాదండి, ఇక్కడ ఇమోషన్సే ఇంపార్టెంట్. అది అందరికీ అర్థమవుతుంది. మూవీ లాంగ్వేజ్ కూడా మీకు తెలియలేదు అంటే కూడా అది చూసి ఎవరైనా అర్థం చేసుకుంటారు. అది మలయాళం కానివ్వండి, తమిళ్ కానివ్వండి, గుజరాతీ కానివ్వండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మూవీ చూడంగానే అర్థం చేసుకుంటారు అక్కడ లోపల ఏం నడుస్తుందని.